గైస్ రీసెంట్గా మన వెంకీ మామ లీడ్ యాక్టర్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, డిపార్ట్మెంట్లో నిజాయితీగా వర్క్ చేస్తూ ఆ నిజాయితీ వల్లనే తన జాబ్ని పోగొట్టుకున్న ఎక్స్ పోలీస్ ఆఫీసర్ యాదగిరి రాజు, మన వెంకటేష్ గారేమో ఒక కిడ్నాప్ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అదే కేసులోకి యాదగిరి రాజు వాళ్ళ భార్య భాగ్యలక్ష్మి అండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ కిడ్నాప్ కేసులోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత భార్య భాగ్యలక్ష్మి అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి వీళ్ళిద్దరి మధ్య యాదగిరి రాజు ఎలా నలిగిపోయాడు అండ్ తను పడిన పాటలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన వెంకటేష్ గారు అనే చెప్పాలండి. ఎందుకనేసి అంటే ఇందులో మన వెంకటేష్ గారు తన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్తో అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో చించి పడేశారనే చెప్పాలి. దీనికి తోడు ఇంటర్వెల్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా ఈజ్ఫుల్గా సూపర్ బ్యాక్ చేశారన్నమాట మన వెంకటేష్ గారు. అండ్ ఇందులో తన కొడుకు క్యారెక్టర్ ప్లే చేసిన రేవంత్ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా యాక్ట్ చేశాడు తనైతే. అండ్ తనకి మన వెంకటేష్ గారికి మధ్య వచ్చిన ప్రతి సీను భలే ఫన్నీగా సూపర్ ఉందన్నమాట. అండ్ ఇందులో ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ కూడా పర్లేదు, వీళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తన యాక్టింగ్ ఇందులో చాలా న్యాచురల్గా సూపర్ ఉందన్నమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, వీటీవీ గణేష్ గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏదైనా ఉంది అంటే అది మన భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ అనే చెప్పాలి. ఎందుకనేసి అంటే తను ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, వాటి ప్లేస్మెంట్ కూడా పెర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ బీజిఎం కూడా పర్లేదు, కొన్ని సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి బాబు, ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. సో దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి మన అనిల్ రావుపూడి గారు తీసుకున్న స్టోరీ లైన్ అయితే కొత్తదేం కాదండి. సో దానివల్ల ఏంటంటే మూవీ మొత్తం కూడా ప్రిడిక్టబుల్గానే రన్ అవుతుంది. దీనికి తోడు ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ను కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మూవీ రన్ అవుతున్న కొంతసేపటికి స్టోరీలోని మెయిన్ పాయింట్ అయినటువంటి ఆ కిడ్నాప్ కేసుని పక్కన పెట్టేసి మరి దాన్ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీతోనే మూవీని ముందుకు తీసుకెళ్తారన్నమాట. సో అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో కొన్ని సీన్స్లో బీజిఎం అయితే ఓకే, కానీ ఇంకొన్ని సీన్స్లో మాత్రం బీజిఎం తేడా కొట్టిందేమో అని అయితే నాకు అనిపించింది. ఆ సీన్స్కి ఇంకొంచెం బెటర్గా బీజిఎం ఇచ్చుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదండి, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా చూడకపోతే ఈ మూవీని వెంటనే చూసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.